ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం అన్ని జిల్లాల ప్రతినిధులు ప్రెసిడెంట్ సెక్రటరీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం స్విగ్గీ జొమాటోల వల్ల ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రెస్టారెంట్స్ అన్ని లాస్ వస్తున్నాయన్న ఉద్దేశంతో ఇదే హోటల్లో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆఫీస్లో వారితో చర్చలు జరపడం జరిగింది. 3 సార్లు జరిగినాయి ఇప్పటివరకు. ఫస్ట్ టైం ఆగస్టు 12వ తారీఖు విజయవాడ హోటల్ అసోసియేషన్ ఏపీ మొత్తం కలిపి ఇక్కడ ఇదే హాల్లో డెసిషన్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖు తిరుపతిలో, సెప్టెంబర్ 27వ తారీఖు విశాఖపట్నంలో 3 జోన్లలో రాష్ట్ర కార్యవర్గం మొత్తం సభ్యులందరూ కూర్చొని వీటి మీద చర్చించి వీటిలో పడుతున్న ఇబ్బందులు ఏంటి, దానికి ఏదైనా చర్చ దానికి వస్తున్న ఉద్దేశంతో చర్చించడం జరిగింది. దానికి స్విగ్గీ వారు జొమాటో వారు విధానాలు రెస్టారెంట్లు పడుతున్న నష్టపోయే విధానం గురించి అందరం మేము చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రెస్టారెంట్స్ లాస్తో రన్ చేసే కంటే వీటి వల్ల కొద్ది గొప్ప వీటిలో సుముఖంగా జొమాటో వాళ్ళు కొన్ని ఇష్యూస్ని 90% సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 3 దఫాలు చర్చలు జరిపినా సరే స్విగ్గీ వాళ్ళు దాంట్లో ఏమాత్రం కాలయాపన చేస్తూ ఇదిగో ఈ పూట రేపు ఎల్లుండి అని చెప్పి వాయిదాలు వేస్తూ వెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర కార్యవర్గం మొత్తం నిర్ణయం తీసుకొని అక్టోబర్ 14వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెస్టారెంట్స్లో స్విగ్గీని బాయ్కాట్ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర కార్యవర్గం దీని మీద చేసినప్పుడు విజయవాడ నుంచి రమణ గారిని, విజయవాడ హోటల్స్ ప్రెసిడెంట్ని ఈ కమిటీకి కన్వీనర్గా మిగతా 3 జోన్ల నుంచి మెంబర్స్ని వేసి చేయడం జరిగింది. స్విగ్గీ జొమాటో ఇలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మొదలయ్యి సుమారుగా 8 సంవత్సరాలు అయిందండి. ఈ 8 సంవత్సరాల క్రితం స్విగ్గీ జొమాటో కానివ్వండి, ఫుడ్ పాండా అని ఇట్లాంటి అనేక రకాల ఊబర్ ఈట్స్ అని ఇలాంటి అనేక రకాల ఫుడ్ డెలివరీలు 0% కమిషన్తో స్టార్ట్ అయినాయి. ఆ 0% అలా కాలక్రమేణా పెంచుకుంటూ పోతూ ఈరోజు సుమారుగా 20 నుంచి 30% కమిషన్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే మన ఫుడ్ ఖరీదులో సుమారుగా 20 నుంచి 30% వాళ్ళ కమిషన్ రూపంలో వెళ్తుంది. అది కాకుండా వాళ్ళు మా మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీ పెట్టడానికి కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్ల పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150 అని చెప్పి ఇలాంటి కొన్ని డిస్కౌంట్లు వాళ్ళు మాకు తెలవకుండానే మా పేరు మీద డిస్కౌంట్లు పెట్టి మా మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీని తీసుకొస్తున్నారు. అది కొంత రెస్టారెంట్ల యాజమాన్యం నుంచి కట్ చేయడం జరుగుతుంది, కొంత వాళ్ళు భరించడం కూడా జరుగుతుంది. ఇంకొకటి, మా మెనూ మేమైతే ఏదైతే ఆన్లైన్లో మెనూ పెట్టుకుంటామో ఆ మెనూ రేట్లు కానీ ఇలాంటివి కొన్ని మాకు తెలవకుండానే మా మెనూలో చాలా మార్పులు చేస్తున్నారు. అంటే ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ అనో, ఇలాంటి 1+1 ఆఫర్ అనో, లేదా ఒక కాంబోస్ అనో, ఇలాంటి కొన్ని రెస్టారెంట్ యాజమాన్యాలకు సంబంధం లేకుండానే కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అది కూడా రెస్టారెంట్లకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొకటి, మనం ఏదైనా ఒక కస్టమరు ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఆ క్యాన్సిల్ చేసిన డబ్బు కనీసం మళ్ళీ కస్టమర్ కన్నా తిరిగి వెళ్ళాలి, లేదా అది రిఫండ్ ఇవ్వడానికి అనేక రకమైన క్లిష్టమైన కండిషన్స్ పెట్టి ఆ రిఫండ్ అమౌంట్ని ఎగ్గొడుతున్నారు. అది రెస్టారెంట్లకి నష్టం చేకూరుస్తుంది. ఇంకొకటి, ప్రమోషన్ అంటే ఒక పట్టణంలో సుమారుగా 100 రెస్టారెంట్లు ఉంటే 100 రెస్టారెంట్లని కూడా మీకు ఎక్కువ విజిబిలిటీ ఇస్తాము. అంటే మీకు అందరికన్నా అన్ని రెస్టారెంట్ల కన్నా మీది అందరికీ బాగా కనపడేట్టుగా మేము యాప్లో చేస్తామని చెప్పి మా దగ్గర ఒక యాడ్స్ రూపేణా కానీ ప్రమోషన్స్ రూపేణా కానీ సుమారుగా 15% అంటే ఫుడ్ కాస్ట్లో 15% వరకు ఆ ప్రమోషన్ ఛార్జెస్ పేరుతో వసూలు చేస్తున్నారు. అది చాలా ఏ రకంగానూ అంగీకారం కాదు. ఇంకొకటి, ఈ మధ్య మీరు గమనిస్తే వినియోగదారులకి బహుశా అందరికీ అవగాహన ఉంటుంది, మీడియా మిత్రులు కూడా, క్రేజీ డీల్స్ అని చెప్పి 79 రూపాయలకి బిర్యానీ, మళ్ళీ 99 రూపాయలకి బిర్యానీ లాంటి క్రేజీ డీల్స్ పెట్టి ఎవరో కొంతమంది చదువుకొని విద్యావంతులు కానీ
రెస్టారెంట్ యాజమాన్యాలను ఒప్పించి మీరు ఈ డీల్ కనుక పెడితే మీకు విపరీతమైన కస్టమర్ ఫాలోయింగ్ పెరిగిపోతుందని చెప్పి వాళ్ళని మిస్లీడ్ చేసి ఆ పేరుతో క్రేజీ డీల్స్ పేరుతో పెట్టిస్తున్నారు. దానివల్ల రెస్టారెంట్ల యాజమాన్యాలు యొక్క ఫుడ్ ప్రిపరేషన్ కాస్ట్ అంటే ఫుడ్ తయారీ అయ్యే ఖర్చు కూడా వాళ్ళకి లభ్యం కావట్లేదు. అంటే 50% పైన అంటే 300 రూపాయల బిర్యానీని 99 రూపాయలకు ఆఫర్ పెడితే అసలు ఏ రకంగా రెస్టారెంట్ యాజమాన్యం సర్వే అవుతుంది అనేది కూడా వాళ్ళు ఏమీ గమనించుకోకుండా ఈ రకమైన క్రేజీ డీల్స్ పెడుతున్నారు. ఈ క్రేజీ డీల్స్ వల్ల రెస్టారెంట్లు పూర్తిగా మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. దానికి మేము ఆ క్రేజీ డీల్స్ తీసేయమని చెప్పాం. ఒక ఆగస్టు నెల మాత్రమే శ్రావణ మాసం కాబట్టి మేము ఆ ఒక్క నెల నడుపుతామని మొదట్లో చెప్పారు. సరే మేము ఒక్క నెలే కదా పోనీలే అని చెప్పి ఊరుకుంటే అది ఆగస్టు నెల పోయింది. ఇప్పుడు అక్టోబర్ కూడా సేమ్ అదే క్రేజీ డీల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇంకా డిస్కౌంట్లు ఒక్కో ఆర్డర్కి సుమారుగా 120 రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. వినియోగదారులు కానీ అందరూ అనుకుంటారు ఆ 120 రూపాయలు స్విగ్గీయో జొమాటోనో ఇస్తుంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా ఎక్కువ శాతం రెస్టారెంట్లు మొత్తం ఖర్చు రెస్టారెంట్ యాజమాన్యందే. కొద్ది రెస్టారెంట్లకు మాత్రమే రెస్టారెంట్ను ఆ స్విగ్గీ జొమాటో వాళ్ళ కొద్దిగా షేరింగ్ ఉంటుంది. మెజారిటీ ఖర్చు రెస్టారెంట్ యాజమాన్యందే ఉంటుంది. దానివల్ల సుమారుగా మా మెనూ రేట్లో 15% దాకా మా మెనూ ప్రైస్లో ఖర్చు అయిపోతుంది. ప్లస్ కమిషన్ అంటే మీరు ఒక కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు 5% GST కట్టాలి. ఆ 5% GST స్విగ్గీ జొమాటోలు వసూలు చేసి కస్టమర్ల దగ్గర నుంచి ప్రభుత్వానికి చెల్లించాలి. దాని మీద అంటే మాకు ఏ విధంగా సంబంధం లేని రెస్టారెంట్లు కట్టే GST మీద కూడా మాకు 20% 25% కమిషన్ మా దగ్గర ఛార్జ్ చేసి అది ఏ రకంగానూ న్యాయపరంగానూ కూడా ఏ రకంగానూ కూడా అంగీకరించే విషయం కాదు. అది కమిషన్ స్విగ్గీ మాత్రమే కలెక్ట్ చేస్తుంది. ఈ విషయాల మీద మేము ఇప్పుడు ఇలాంటి అనేక ఇబ్బందులు మేము పడుతున్నటి వల్ల మేము స్విగ్గీ జొమాటోలతో మా కమిటీ మా స్వామి గారి నాయకత్వంలో మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఈ యొక్క నాగరాజు గారు మేమందరం మా కమిటీ అందరూ కూర్చుని జిల్లాల అధ్యక్షులు అందరం కూర్చుని ఇప్పుడు 3 విడతలుగా స్విగ్గీ జొమాటో యాజమాన్యాలతో చర్చించడం జరిగింది. ఇటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇటు అన్ని చోట్ల. చివరగా మేము మా అభ్యర్థుల్ని చాలా వరకు మన్నించి జొమాటో మెజారిటీ మేము అడిగిన వాటికి అంగీకరించింది. కాబట్టి మేము జొమాటోతో వ్యాపారాన్ని కొనసాగించడానికి నిర్ణయించాం. స్విగ్గీ యాజమాన్యం దీన్ని నీరు కార్చే ప్రయత్నంలో ఇప్పటి వరకు దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వస్తున్నారు. ఏ రకంగానూ మేము ఈ రోజు కన్నా మాకు అంగీకరించమని అడిగాం. ఇవాళ వరకు కూడా వాళ్ళ అంగీకారం తెలపలేదు. కాబట్టి వీటన్నిటి వల్ల అంటే ఒక కస్టమర్ అనుకుంటారు స్విగ్గీ జొమాటోల ఆర్డర్లు చాలా వస్తాయి ఆ రెస్టారెంట్లు బాగుంటాయని. కానీ 50 నుంచి 60% అంటే ఒక 300 రూపాయల బిర్యానీ అమ్మితే 120 నుంచి 150 రూపాయల లోపు రెస్టారెంట్ యజమానికి డబ్బులు వస్తున్నాయి. ఆ రకంగా వస్తే ఏ రకంగా రెస్టారెంట్ యాజమాన్యాలు సర్వైవ్ అవుతాయి? అది కాకుండా మేము చేసిన వ్యాపారం తాలూకు మొత్తం మాకు చేరటానికి సుమారుగా వాళ్ళ నుంచి పేమెంట్ రావడానికి 12 రోజులు పడుతుంది. ఈ ఆదివారం అయిన బిజినెస్ తాలూకు మొత్తం వచ్చే వారం కాకుండా ఆ పై వారం గురువారం నాడు మాకు డబ్బులు వస్తాయి. అంటే సుమారు 12 రోజుల పాటు మా డబ్బుని ఆ కంపెనీల దగ్గర ఉండిపోతుంది. అట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు రెస్టారెంట్ల యాజమాన్యాల యొక్క డబ్బు ఈ స్విగ్గీ జొమాటో కంపెనీల దగ్గర ఉంటుంది. ఇది మేము అయినా కూడా మేము భరించి వ్యాపారం చేసుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్లు ఈ స్విగ్గీ జొమాటోల వల్ల మూతపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము దీని విషయం మేమందరం చర్చించుకుని మేము పూర్తిగా జొమాటో మా డిమాండ్లకి మేము చాలా వరకు అంగీకరించింది. కాబట్టి మేము స్విగ్గీని అక్టోబర్ 14వ తారీఖు నుంచి బహిష్కరించాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. మాకు ఏ రకంగానూ ఇది మేము ఊహించిన విషయం. మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి వ్యాపారం చేయాలనే ఉద్దేశంలో ఉన్నా కూడా వాళ్ళు రకరకాల చేస్తూ మాకు ఏమాత్రం సహకరించడం వల్ల మేము పూర్తిగా బహిష్కరించాలి స్విగ్గీని అక్టోబర్ 14వ తారీఖు నుంచి అని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ మొత్తం మా 13 జిల్లాల అధ్యక్షులు
అందరూ కూడా కలిసి నిర్ణయించుకున్నాం. ఏకగ్రీవ నిర్ణయం ఇది అక్టోబర్ 14 నుంచి అమలవుతుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యాజమాన్యాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, మన అందరి బాగు కోరే వ్యక్తి ఉన్నారు ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యల్ని పరిగణలో తీసుకుని న్యాయం చేయవలసిందిగా మా రాష్ట్ర సంఘం తరఫున అభ్యర్థిస్తున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మొన్న రీసెంట్గా వచ్చిన ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాల్లో ప్రజలకు కానీ మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు మేము అందించాం. ఇంకా ముందు కూడా మేము అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మాకు ఇలాంటి మా మనుగడే ఒక సమస్యగా మారింది కాబట్టి ఈ విషయంలో మీరందరూ వినియోగదారులు, రెస్టారెంట్ యాజమానులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ విషయం మీద మాకు పూర్తిగా సహకారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.